సలహా బాగుంది ఇంకే సలహా నిగమో భవతి సతిమతి శతం దీర్ఘమాయో మరుతయేనామర్ధయంతి శతమేవ మేన శతమానం భవతి శతమితి శతం భవతి శతమనంతం భవతి శతమనంతం భవతి శతాయుష్ భవతి. సర్పంచ్ గారు సన్మానం చేస్తారంటున్నారు. సన్మాన పత్రాలు సర్పంచ్ చదవండి. సన్మాన పత్రాలు చదవండి. విద్యార్థులకు వికసింపజేసిన జ్ఞాన సరోవరం మంచితనం సేవాగుణం అద్వితీయం. విశాఖ జిల్లా చిరగరి మండలం చిరమూలంలో పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్గా సేవలు అందించిన శ్రీ వెంకటపతి దేవీలు శ్రీమతి వెంకటనాథం దంపతులకు కనిష్ట సంతానంగా జన్మించిన విద్యాకృష్ణం. స్వగ్రామంతోనే విద్యారంభమై ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ విద్యలతో ఉత్తీర్ణత సాధించి డాక్టర్ విఎస్ కృష్ణ కాలేజ్ లో బిఎస్సీ డిగ్రీ పొందినారు. 7 కోట్ల పైన శ్రీనివాసులు వలె ఎనలేని విద్యా సంపాదన పొందాలని భావించి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ మరియు ఫిలాసఫీ పట్టాలు పొందారు. తదుపరి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి 2011లో వృత్తి శిక్షణలో భాగంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో డిఈడి పట్టాలను సొంతం చేసుకుని మహిళ గంభీరంగా నిర్వహించారు. తన జ్ఞానామృతంతో 2025 పదవులు పొంది ఉమ్మడి మండలం శ్రీనగర్ ఉన్నత పాఠశాల నడుపుతూ తన సేవలను ప్రజల్లో సృష్టించిన నేటి మీ మాట మంచు కన్నా చల్లనిది, మీ మనసు మల్లకన్నా తెల్లని. ఉచ్చరిచ్చాను మీకు మీరే సాటి, వేరెవరు లేరు మీకు పోటీ. మీ దాడి అయ్యింది మాకు ఆదర్శం. చక్కని చిత్రాలతో దేవశాస్త్రానికి సొలగులట్టి రేపటి తెర కోసం విద్యార్థులు తీర్చిదిద్దిన మీ కృషి సదా మీకు అనుసరణీయం. అమ్మను ప్రత్యక్ష దైవంగా భావించి చక్కని ప్రేమను పంచి ఆమెకు పుత్రోత్సవం కలిగించారు. అంతేకాకుండా మీ జీవిత భాగస్వామి మీ లక్ష్యాన్ని చేరేలా ప్రేరణించారు. పుత్రులు విద్యలో నేటి బరువుగా ఉన్నతంగా తీర్చిదిద్దిన అల్పరిగిన సాధ్యులు, అనుభవ సాధ్యులు మీరు. ఇట్లు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, జిల్లా పరిషత్ కమిటీ సేవ, జిఏ గృహాలు, వేలాడు మండలం, అనకాపల్లి జిల్లా. సార్ బంగారు మాస్టరు మా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కె బంగారు గారు మరియు వారి స్టాఫ్ సిబ్బంది అందరూ కూడా విశ్వదేవాన్ని శ్రీనివాస గారి విశ్వదేవాన్ని వారిని బహుకరించారు. వారికి 10వ తరగతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. అలాగే మన సీనియర్ ఉపాధ్యాయులు మరి ప్రసాద్ సారు, మరి లాంగ్ స్టాండింగ్ గా ఇక్కడ ఉండి ట్రాన్స్ఫర్ లో వెళ్ళిన అనిల్ సారు, మరి సార్కి చిన్న శుభ సత్కారం. సార్కి
స్కూల్ సిబ్బంది నూతన వస్త్రాలతో పాటు ఆయన మా జ్ఞాపకాలన్నీ పదిలంగా దాచుకోవడంతో పాటు బంగారం లాంటి వెండి లాంటి వస్తువులు కూడా దాచుకోమని ఒక లాకర్ని కూడా ఇచ్చాము. దాంతో పాటు మా జ్ఞాపకాలను కూడా అందులో దాయండి సార్. లాకర్లో బంధించి చాలా జాగ్రత్తగా ఎవరికి దొంగ ఇదేనండి ఈ లాకర్. ఇది 40 లీటర్ల సేఫ్టీ లాకర్. అలాగే మరి ఎలిమెంటరీ స్కూల్ నుంచి సార్లందరూ కూడా అతను సంవత్సరానికి ఎన్నిసార్లు వెళ్తారో తిరుపతి తెలియదండి. శ్రీనివాసుల కళ్ళ కనిపించగానే అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన ఎప్పుడు వెళ్తారనేది ఆయనకే తెలియదు. అంత ఇష్టం శ్రీనివాసులకి అంటే ఏడుకొండల శ్రీనివాసులు. అందుకే ఆయన ఇష్టమైనటువంటి శ్రీనివాసుల్ని కాணிకగా ఇచ్చిన ఎంపీపీ స్కూల్ హెచ్ఎం గారికి స్టాఫ్ కి ధన్యవాదాలండి. బంగారు తండ్రి అండి ఆయన. అలాగే ఇప్పుడు విద్యార్థులందరూ కూడా తమ చిన్న చిన్న చిరు కాணிకల్ని ఎన్ఎస్ఎస్ఆర్కి ఇచ్చి తమ గురుగారిని చాటుకుంటారు. అమ్మ రండి స్టూడెంట్స్ అందరూ కూడా వరుస క్రమంలో 2 బాక్స్ ఒక బ్యాచ్. ఇప్పుడు 7th క్లాస్ నుంచి యశస్విని అండ్ బ్యాచ్ రండమ్మా. యశస్విని, కొండపల్లి, భువనేశ్వరి, ప్రసాదం, జ్ఞానపతి, భువనేశ్వరి తక్కువ మంది కదా. 7th క్లాస్ పిల్లలందరూ బాయ్స్ మొత్తం బాయ్స్ అండ్ గర్ల్స్ ఉడతా వ్యక్తిని తెలియజేసుకుంటున్నారు. ఎప్పుడు మీరే దిక్కై నిలిచారు. శాంతి దూత నెహ్రూజీ మీలో ఉన్నారు. ఎందరో ఇంతెందరో ఉన్నారు. దేవుడు మీరే మాస్టారు. నెక్స్ట్ 8th క్లాస్ బాయ్స్ తమ చిరుకానికి అందంగా వస్తున్నారు. బాయ్స్ అండ్ గర్ల్స్ 9th క్లాస్ అండ్ 10th క్లాస్. అమ్మాయిలో 20 మంది ఉన్నారండి. అమ్మాయిలు ఈ బ్యాచ్ ఎక్కువ, అమ్మాయిలు ఎక్కువ. ఈ బ్యాచ్ కన్నా ఇప్పుడు బ్యాచ్ కన్నా ఈ బ్యాచ్ ఎక్కువ మంది. కొంచెం డౌన్ అవ్వండి, మళ్ళీ మోకాలు వేసేయండి. మీరు కూడా అమ్మా కూర్చోండి. బాగుంటుంది అమ్మా కూర్చో. లక్ష్మీ ప్రసన్న కనిపించడం లేదు. వాళ్ళిద్దరు మధ్యలో వెళ్ళిపోరు. వాళ్ళిద్దరు మధ్యలో నిల్చోండి. ఇద్దరు మధ్యలో నిల్చోండి. ఒకరు సగం నిల్చోండి. సగం ఒక సగానికి ఒక నిల్చోండి అమ్మా, సరిపోతారు. సగం ఓకే. మాకు నెక్స్ట్ ఆనిపించాలండి అమ్మాయి అందరూ కూడా. బెస్ట్ గిఫ్ట్ అండి, చాలా బాగుంది. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేరు. సార్లు మీరు మర్చిపోలేరు, సార్లు అందరూ మర్చిపోలేరు. అలాంటి గిఫ్ట్ ఇచ్చారు. ఇదే ఫోటో మీ దగ్గర కూడా ఉంచుకుంటామా, అది సార్తో పాటు. విశ్వరూప సినిమాలో
నెక్స్ట్ 8th క్లాస్ బాయ్స్ చిన్న సత్కారం చేసుకోవడానికి వస్తున్నారు 8th క్లాస్ విద్యార్థులు.